ప్రస్తుతం 2024 ఎన్నికల్లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కేఎస్ఎన్ఎస్ రాజుకి అయితే చోడవరం నియోజకవర్గంలో ఉన్న ఒకే మండలంలో ఉన్న 2 బ్రిడ్జీలు అయితే పెను సవాలుగా మారాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏదైతే నేను రిపోర్టింగ్ చేస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం విజయరామరాజుపేట వద్ద ఉన్న తాచేరు నదిపై ఉన్న బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. ఇది గత 2.5 సంవత్సరాల క్రితం అయితే ఈ బ్రిడ్జ్ అయితే ఒక్కసారిగా కూలిపోయింది. ఏదైతే బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జ్ కావడంతో కూడా ఇది కూలిపోయిన పరిస్థితి ఉంది. అయితే పక్కనే కూడా కాజ్వే కూడా నిర్మించారు. అయితే అది మట్టిది కావడంతో కొద్దిపాటి వర్షాలు పడితే మాత్రం అదంతా కూడా మునిగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే కాస్త వర్షం పడితే చాలు అదంతా కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ బ్రిడ్జి లేకపోతే చుట్టూ ఇటు వడ్డాది గౌరీపట్నం వంటి ప్రాంతాలపై కూడా రవాణా చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ప్రతినిత్యం కూడా వేలాది మంది ప్రయాణికులు అయితే ఈ రహదారి గుండా కూడా ప్రయాణం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే భీమిలి నర్సీపట్నం రహదారికి అయితే దీన్ని పిలుస్తారు. ఈ రహదారి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే రహదారి ఎక్కడ చూసినా కూడా గోతులమయమై అవుతూ ఉంది. వాహనదారులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే కోతవేట దూరంలోనో ఏదైతే ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తే వడ్డాది గ్రామం వస్తుంది. కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే మరొక బ్రిడ్జ్ కూడా అక్కడైతే కూలిపోయింది. శారదా నదిపై వడ్డాది వద్ద ఉన్న బ్రిడ్జ్ వంతెన కూడా కూలిపోయింది. కాస్త ముందుకు వస్తే విజయరామరాజుపేట వద్ద ఉన్న తాచేరు నదిపై ఉన్న బ్రిడ్జ్ కూడా కూలిపోయింది. కూడా ప్రయాణికులు అయితే అనేక ఇక్కట్లకి ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మాత్రం 2024లో ఇక్కడ శిలాఫలకం కూడా వేయడానికి సిద్ధమయ్యారు. కోట్లాది రూపాయలు కూడా 5 కోట్ల వరకు కూడా ఫండ్స్ వచ్చాయంటూ కూడా అప్పుడు ఎమ్మెల్యే ధర్మశ్రీ కూడా మీడియాకి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఎక్కడ కూడా శిలాఫలకం కాదు కదా, కాస్త పనులు కూడా మొదలవలేదని చెప్పొచ్చు. ప్రస్తుతం చూడొచ్చు, ఒకసారి వీడియో జర్నల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా అయితే ఈ బ్రిడ్జ్ ఉందో కూడా చూడొచ్చు. అయితే ఎంత ఎత్తుగా ఈ బ్రిడ్జ్ ఉందో మనం చూడొచ్చు. అయితే కాజ్వే కూడా చూసినట్టయితే కాస్త వర్షం పడితే చాలు ఈ కాజ్వే కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కాస్త వర్షం పడితే ఇదంతా బురదమయం అవుతూ కూడా ప్రయాణికులు అయితే అనేక విధాలుగా ఇబ్బందులకి గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కొంచెం బురద పడితే ద్విచక్ర వాహనాలు కూడా ఇక్కడ జారి పడుతూ అనేక ప్రమాదాలు కూడా గురవుతూ ఉన్నాయి. అయితే ఈ బ్రిడ్జిల విషయంలో జిల్లా కలెక్టర్ కూడా దృష్టి పెట్టారని కూడా స్థానిక నేతలు చెప్తున్నప్పటికీ కూడా అయితే స్థానిక ఎమ్మెల్యేగా కేఎస్ఎన్ఎస్ రాజు గెలిచి 10 నెలలు కావడంతో ఈ బ్రిడ్జికి మోక్షం ఎప్పుడు లభిస్తుందంటూ కూడా స్థానికులు కానివచ్చు లేదంటే వాహన చాలకులు కానివచ్చు ఎంతో ఆస్తి ఎదురు చూస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఒకప్పుడు ఎక్కడైతే ఈ బ్రిడ్జీలు ఉన్నాయో ప్రస్తుతం ఉచిత ఇసుక విధానంలో ఎక్కడికక్కడ ఇసుక మాఫియా కూడా రెచ్చిపోతున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా 2 బ్రిడ్జిలు ఇలా కూలిపోవడం, దీనికి సమీపంలోనే మరొక బ్రిడ్జి కూడా ఉంది. అయితే ఆ బ్రిడ్జికి సమీపంలోనే మరలా ఈ ఇసుక మాఫియా అయితే తవ్వకాలు చేస్తూ ఉంది. ఇప్పటికే ఈ తవ్వకాలు చేయడం వల్ల ఆ బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్స్ కూడా మొత్తం కూడా భూమిలో బయటికి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ బ్రిడ్జి నిర్మాణం జరిగి సుమారు 6 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. అయితే అక్కడ కూడా ఇసుక మాఫియా రెచ్చిపోవడంతో ఆ బ్రిడ్జి కూడా ప్రమాదాలు పడిందంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఒకసారి వీడియో జర్నల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతినిత్యం కూడా ఉచిత ఇసుక విధానంలో ట్రాక్టర్ల ద్వారా అయితే ఇసుక రవాణా జరుగుతుంది. బ్రిడ్జిలకు సమీపంలోనే అయితే ఒకే మండలంలో 2 బ్రిడ్జిలు కూలిపోయేది మెయిన్ రోడ్డుపై కూలిపోయిన పరిస్థితి ఉంది. సమీపంలో ఉన్న నూతన బ్రిడ్జ్ వద్ద కూడా ఇసుక మాఫియా భారీ గోతులు తావడంతో కూడా అది కూడా ఏ క్షణమైనా కూడా పిల్లర్లు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందంటూ కూడా స్థానికులు అయితే వాపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో నిత్యం ఒకసారి చూడొచ్చు, ట్రాఫిక్ ఏ విధంగా ఉందో కూడా చూడొచ్చు. చిన్న రహదారి కావడంతో కూడా ప్రతినిత్యం కూడా ఇక్కడ వాహన చోదకులు అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఎండాకాలంలో ఇలా ఉంటే వచ్చేది వర్షాకాలం కావడంతో వర్షాకాలం రావడం వల్ల ఇది మొత్తం కూడా బురదమయం అవుతుంది. ఇదివరకు అయితే కాజ్వేని ఎత్తు పెంచాలి లేదన్నా ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులన్నా వేగంగా చేపట్టాలంటూ కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రజాప్రతినిధులు మాటలు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఈ బ్రిడ్జి కూలిపోయి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా కనీసం మరమ్మతులు నూతన బ్రిడ్జి కోసం ఎక్కడ కూడా శిలాఫలకం వేయలేని పరిస్థితి ఉంది. ప్రతినిత్యం కూడా చూడొచ్చు, భారీ వాహనాలు వచ్చినప్పుడు అయితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా తీవ్రస్థాయిలో అంతరాయం కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక వాహనం వస్తే మరొక వాహనం వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఆర్ఎన్బి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ బ్రిడ్జిలపై దృష్టి పెట్టాలని, వెంటనే నూతన బ్రిడ్జిల నిర్మాణానికి కృషి చేయాలంటూ కూడా స్థానిక ప్రజలతో పాటు వాహన జాతకులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే కేవలం కోతవేట దూరంలో ఏదైతే నేను రిపోర్ట్ చేస్తున్న విజయరామరాజుపేటలో ఉన్న ఈ బ్రిడ్జికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే వడ్డాది గ్రామం ఉంటుంది. అక్కడ కూడా బ్రిడ్జ్ కూడా కూలిపోవడంతో కూడా వాహన చాలకులు అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అయితే వర్షాకాలం రాకముందే దీని మరమ్మతులు మొదలు పెట్టాలని, కాజ్వే కూడా ఎత్తు పెంచాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం విజయరామరాజుపేట ఉన్న తాచేరు నదిపై కూలిపోయిన బ్రిడ్జ్ గురించి మీరు చూసారు. అయితే దానికి కేవలం కోతవేట దూరంలో ఉన్న అంటే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వడ్డాది గ్రామంలో బ్రిడ్జ్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది కూలిపోయి సుమారు 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా అయితే ఇక్కడైతే కాజ్వే అయితే ఏర్పాటు చేశారు.
ఇది కూడా భారీ వర్షాలకి 2-3 సార్లు కొట్టుకుపోయింది. మరలా కూడా మరమ్మతులు చేసిన పరిస్థితి. ఏదైతే పాత వంతున కూలిపోవడంతో కూడా రాళ్ళేసి వాటర్ని డైవర్ట్ చేసి సరిపెట్టుకున్నారు. అప్పటి స్థానిక ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ కూడా మాట్లాడుతూ, అప్పటి ఎమ్మెల్యే ధర్మశ్రీ కూడా మాట్లాడుతూ త్వరలోనే ఆ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తా ఉన్నారు. కాకపోతే ₹1 కోటి ఖర్చు పెట్టి ఈ కాజువే మాత్రమే నిర్మాణం జరిగింది. అయితే భారీ వర్షాలు పడితే ఈ కాజువే కూడా కొట్టుకుపోతుందో ప్రయాణికులు అయితే అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అంటే ఒకే ప్రాంతంలో ఒకే మండలంలో ఇటు వడ్డాది అటు విజయరామరాజుపేట 2 వంతులు కూడా కూలిపోవడంతో కూడా ప్రయాణికులు కానివచ్చు లేదా వాహన చదువుకులు కానివచ్చు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కేవలం అక్కడైతే ఇంకా మట్టి రోడ్డు మాత్రం ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక కాజువే నిర్మించారు. ఇది కూడా ఎత్తు తక్కువ కావడంతో కూడా ఈ శారదా నది పొంగు పొరులుతుంది. వర్షాకాలం వస్తే ఈ శారదా నది పొంగు పొరులుతుంది. చాలా సమయాల్లో దీనిపైన కూడా ఈ కాజువే పైన కూడా ఆ నది పొంగి పొర్లింది. ఇది కూడా మరమ్మతులకు గురైంది. అప్పుడు మరలా కూడా ప్రయాణికులు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ముఠాముఠం అయితే దీన్ని మరమ్మతులకి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి చూడొచ్చు, పురాతన బ్రిడ్జ్, బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జిని తొలగించి నూతన బ్రిడ్జ్ నిర్మించాలంటూ కూడా గ్రామ ప్రజలతో పాటు వాహన చౌదరికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు కూటమి తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి రాజు అయితే సంవత్సరం కావస్తుంది. చోడవరం ఎమ్మెల్యేగా అయిన కూటమి తరపున 45,000 పైచలకు ఓట్ల మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి ఉంది. ఆయన ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా సంవత్సర కాలంలోనే 2 బ్రిడ్జిలు కూడా పూర్తి చేస్తామంటూ కూడా రాజు కూడా హామీలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడే ఆయన చోడవరం నియోజకవర్గంలో అభివృద్ధి విధంగా ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది. అభివృద్ధి బాట పెట్టేస్తున్న పరిస్థితి ఉంది. భీమిలి నర్సీపట్నం రహదారికి కూడా ఆయన నిధులు వచ్చాయంటూ కూడా వర్క్ జరుగుతున్నట్టు కూడా ట్రూత్ న్యూస్కి చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు ఈ కూలిపోయిన బ్రిడ్జిలపై దృష్టి పెట్టాలంటూ కూడా స్థానికులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ వడ్డాదికి అదేవిధంగా విజయరామరాజు 2 బ్రిడ్జిలకి కూడా కేవలం 2 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. 2 వంతులు కూడా కూలిపోవడంతో కూడా ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు ఈ బ్రిడ్జిలపై ఈ వంతులపై దృష్టి పెట్టి వెంటనే నిధులు విడుదల చేయించి నిర్మాణం మొదలు పెట్టాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది. చూద్దాం ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే KSNS రాజు ఈ బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేస్తారంటూ కూడా అందరూ ఆశిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సూర్యతో కిట్టు, ట్రూత్ న్యూస్, వడ్డాది.